హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏంటి విక్రమ్ గారు అని ఆశ్చర్యంగా చూస్తుంది. ఈ మార్పుకు కారణం ఏమిటో నాకు తెలుసుకోవాలని ఉంది అన్నాడు. తెలుసుకోవడానికి ఏముంది? ఏం లేదు. అలసిపోయిన మనసుకి, ఏకాకిగా ఉన్న జీవితానికి ఇప్పుడు తోడు దొరికింది కదా అని మధు అనగానే విక్కీ ఆశ్చర్యంగా చూశాడు. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి విక్రమ్ గారు అని మధు లోపలికి వెళ్ళిపోయింది. విక్కీ ఆలోచిస్తూ కారెక్కాడు. కానీ అతని మనసు స్థిరంగా లేదు. సడన్గా మధుని మధు తనని యాక్సెప్ట్ చేయటం వింతగా ఉంది. ఇన్ని రోజులు తన వెంటపడి భయపెట్టి కోపం చూపించిన ముఖం మీదే ఇష్టం లేదని చెప్పిన మధు ఈరోజు తనకి గౌరవంతో పాటు తన మనసులో స్థానమివ్వటం అతనికి ఆశ్చర్యం వేసింది. అన్నయ్య, ఏం ఆలోచిస్తున్నావు అని విక్కీ భుజంపై చెయ్యి చెయ్యి వేసి అడిగింది మహా. ఏం లేదు మహా అని ఆలోచనలు అన్నీ పక్కన పెట్టేశాడు. ఫ్రెష్ అయి టెర్రస్ పైకి వచ్చి చాప వేసుకొని అక్కడే కూర్చుంది మధు. ఏదో తెలియని ప్రశాంతత కలిగింది. మధు అంటూ పైకి వచ్చి ఆమె పక్కన కూర్చుంది భువన. నానమ్మ అంటూ ఆమె ఒడిలో తల పెట్టుకుని పడుకుంది. ఏంట్రా నీ ముఖంలో ఏదో తెలియని సంతోషం కనిపిస్తుంది నవ్వుతూ అడిగాడు భువన. ఇది నాకు నేనుగా తెచ్చుకున్న సంతోషం నానమ్మ, అంతేకాని ఇంకొకరి వల్ల వచ్చిందైతే కాదు అంది. మధు, నిజం చెప్పు, నిన్ను ఒకటి అడగనా? ఏంటి నానమ్మ అని పైకి లేచి కూర్చుంది. విక్కీ అంటే నీకు ఇష్టం లేదు కదా, మరి సడన్గా నువ్వు తనకి భోజనం ఎందుకు తినిపించావు? నిజంగానే అతని మీద ప్రేమ ఉందా నీకు? మనస్ఫూర్తిగా మాటను బయటపెట్టింది భువన. నాకు తెలిసినానమ్మా నువ్వు ఇదే అడుగుతావని అంటూ చిన్నగా నవ్వి ఆకాశంలో ప్రశాంతంగా కనిపిస్తున్న చందమామని చూస్తూ, నా మనసులో విక్కీ లేకపోయినా అతనే నా భర్త అనుకుని విధంగా మా పెళ్ళి జరిగి తీరుతుంది కూడా. విక్కీ నా కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. ఇప్పుడు నాకు ఇష్టం లేదని నేను తన్ని దూరం పెట్టలేను. ఈరోజు, రేపు, ఎల్లుండి, నెల, సంవత్సరం, 10 సంవత్సరాలు ఇలా ఎన్ని రోజులు దూరం పెట్టినా ఏదో ఒకరోజు తనని నేను యాక్సెప్ట్ చేయాలి. నన్నుగా ఇష్టపడ్డాను. ఎందుకు తన మనసుని బాధ పెట్టడం? పుట్టింటి ప్రేమ ఎలానో లేదు. ఉన్నది నానమ్మ, అత్తమ్మ ప్రేమ. ఈ రెండు ప్రేమలకి విక్కీ ప్రేమ జత కలిసింది. బాధలకి, కష్టాలకి అలవాటు పడి నా మనసుకి చిరాకు, విసుగు వచ్చింది. ఇంకా కన్నీరు కార్చే ఓపిక లేదు. ఇంకా నా జీవితంలోకి వస్తున్న విక్రమ్ని బాధపెట్టే ఉద్దేశం లేదు. అందుకే తనని భర్తగా స్వీకరించాను అని మధు అనగానే భువన గారు ఆనందపడ్డారు. చెప్పు నానమ్మ, నా నిర్ణయం సరైనదే కదా అని నవ్వుతూ అడిగింది. అవును, సరైనదే, కానీ ఒక మాట చెప్పనా? ఏంటి నానమ్మ అంది. నువ్వు విక్రమ్తో సరదాగా ఉండాలి. తన మనసు ఏంటో నువ్వు అర్థం చేసుకుని నీకు నచ్చినట్లు మార్చుకుంటే అప్పుడు ప్రపంచంలో నీ అంత సంతోషం ఎవరూ ఉండరు తల్లి అని భువన గారు అనగానే మధు విక్రమ్ని తలుచుకుంది. విక్రమ్ చాలా మంచివాడు. అన్నింటికి మించి కోపం ఎక్కువ, తెగింపు ధైర్యం. అంతేకాదు, ఒక మనిషి కోసం ప్రాణం పెడతాను, అవసరమైతే వాళ్ళ కోసం ప్రాణం తీస్తాడు. ఇంకా విక్రమ్ ఎవరి దగ్గర ఎలా ఉన్నా నీ దగ్గర మాత్రం ఒక చిన్న పిల్లాడిగానే ఉంటాడు. అతని కోపం, అల్లరి, బట్కారం నీ దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర చూపించడు. మన లైఫ్లో మనం అనుకున్నవన్నీ ఇష్టమైనవై మనకి దొరకపోవచ్చు.
రాకపోవచ్చు కానీ ఉన్న ఉన్న మంచి మనకి నచ్చినట్టుగా మార్చుకోవాలి. నీ భర్తని నువ్వే మార్చుకోవాలి మధు. నీ జీవితం అంతా నీ చేతుల్లోనే ఉంది అని భువన గారు చెప్తుంటే మధు ఆ మాటలన్నీ మనసులోనే భద్రపరుచుకుంది. సరే, ఇప్పటికే ఆలస్యమైంది, ఇంక నిద్రపో. సరేనానమ్మా అని తన రూమ్‌కి వెళ్ళి బెడ్ మీద వాలింది. ఏదో తెలియని వెలితి మధు మనసును చుట్టేసింది. అది ఏంటి అన్నది ఆమెకు బాగా తెలుసు. ఆ టైంలోనే ఫోన్ మోగటంతో ఉలిక్కిపడి చుట్టూ చూసింది. టేబుల్ మీద ఉన్న ఫోన్ చూసి బెడ్ దిగి ఫోన్ లిఫ్ట్ చేసింది. ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇంత టైం పట్టిందంటే నా ఫోన్ ఎలా కట్ చేయాలా అని ఆలోచిస్తున్నావా? లేదంటే వీటితో సోది ఎందుకు అనుకుంటున్నావా? గొంతు సరి చేసుకుని మరీ అడిగాడు విక్కీ. చాచా, అలాంటిదేం లేదు విక్రమ్ గారు. మీరు భోజనం చేశారా? నెమ్మదిగా అడిగింది. లేదు, వచ్చి తినిపిస్తావా? మాటల్లో ఎక్కడలేని వెటకారం. నా మెడలో మీరు 3 ముళ్ళు వేయగానే తినిపించడం ఏంటండి? వంట కూడా చేస్తాను అంది మధు. అబ్బచా, మాకు తెలీదు మరి నువ్వు వంట చేస్తావని. ఏడ్సావులే కానీ నిజం చెప్పవే. అంత సడన్గా నా విషయంలో ఎలా మార్పు వచ్చింది? పైగా ఇంటికి వెళ్ళే ముందు ఒక ఎమోషన్ డైలాగ్ కొట్టావు చూడు, అక్కడే ఈ విక్కీ హార్ట్‌ని కిల్ చేసి పడేశావు. పైకి కనపడవు కానీ నువ్వు మామూలు దానివి కాదే. నిన్ను భరించాలి కానీ నాకు టార్చర్ చూపిస్తావు అన్నాడు విక్కీ. నేను మీకు అంత టార్చర్‌గా కనిపిస్తున్నానా? మరి నిన్నటి వరకు కృష్ణ జపం చేసి ఈరోజు నువ్వే నా మొగుడివి అంటే నేను ఎలానే అర్థం చేసుకునేది? నిజం చెప్పు మధు. నేను ఏమీ బాధపడను. నీ మనసు ఎందుకు మార్చుకున్నావు? బుద్ధి లేక టక్కన అంది. ఏంటి? అవును, నిజంగానే నాకు బుద్ధి లేక మనసు మార్చుకున్నాను. చాలా? ఇంకా ఏమన్నా కావాలా? కోపంగా అంది మధు. పాప తింగరి మాలోకం, కాస్త ఆవేశం తగ్గించు. నీ పిచ్చి నాటకాలు నా దగ్గర కాదు. నిన్న మొన్నటి వరకు నాకు మా బావ అంటే ప్రాణం. వాడు లేకుండా ఉండలేను అన్నావు. మరి సడన్‌గా నా మీద ప్రేమ ఎలా పుట్టిందో చెప్పమ్మా? నీ నీ మీద ప్రేమ లేదు. కానీ నువ్వే నా భర్తవి. నేనే నీ భార్యని. నిన్ను ఎందుకు యాక్సెప్ట్ చేశానో ఆ కారణం నీకు చెప్పలేను. చెప్పినా నీ బుర్రకి అది అర్థం కాదు. పైకి కనపడవు. కానీ నీకు అనుమానం ఎక్కువ. మా బావకి నాకు మధ్యన ఎటువంటి లవ్ లేదు. నీకు డౌట్ ఉంటే వెళ్ళి మా బావని అడుగు కోపంగా అంది మధు. ఓయ్ తింగరి, నువ్వు మాట్లాడుతుంది విక్రమ్‌తో. ఆ విషయం గుర్తుపెట్టుకో కాస్త కోపంగానే అన్నాడు. నీతో మాట్లాడుతుంది విక్రమ్, మధులత వర్మ. నువ్వు ఆ విషయం గుర్తుపెట్టుకో అని మధు అనగానే విక్కీ ఆశ్చర్యపోయాడు. ఏయ్, ఏమన్నా ఏమన్నావే? మళ్ళీ చెప్పు గంభీరంగా అడిగాడు విక్కీ. నేనేమన్నాను? నా పేరు పక్కన నీ పేరు చెప్పాను. ఇందులో పెద్ద వింత ఏముంది అని వెంటనే తను ఏం మాట్లాడిందో తలుచుకుని సైలెంట్ అయిపోయింది. అబ్బా పిల్ల, దారికి వచ్చావు. ఇదే మనకి కావాల్సింది. నువ్వు కృష్ణని లవ్ చేయటం లేదని నాకు ఎప్పుడో తెలుసు మధు అని విక్కీ అనగానే మధు షాక్ అయింది. కొనసాగుతుంది. ఆదరిస్తున్న అందరికీ థ్యాంక్ యూ. స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.